షర్మిల గారి రాజకీయం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుని అతి తక్కువ మందిలో షర్మిల గారు ఒకరు. ఇంకా చెప్పాలి అంటే పోలుస్తున్నామని కాదు గానీ నేను ఇంక అంతకంటే గొప్పగానే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్టీఆర్ గారు ఉన్నారు. 9 నెలల్లో జనాలందరిని ఆకర్షించి ఒక పార్టీ స్థాపించి గెలిచాడు గూడా. ఇంకా చెప్పాలంటే అంతకంటే గూడా ప్రభావవంతమైనటువంటి శక్తివంతమైన మహిళగా నేను షర్మిలని చూస్తా. వై? బికాజ్ తండ్రి చనిపోయిన వెంటనే, అన్న జైలుకెళ్ళిన వెంటనే ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసి పెద్ద రికార్డు సృష్టించింది. అప్పుడు పెద్ద లైమ్ లైట్‌లో ఉంది. సడెన్‌గా తెలంగాణ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి రోజు లైమ్ లైట్‌లో ఉంటది. నిరాహార దీక్షని, అదని, ఇదని, ధర్నా అని వాటెవర్. అంటే ఒక రాజకీయ నాయకురాలికి కావాల్సిన పర్ఫెక్ట్ లక్షణాలన్నీ హ్యాపీగా ఉన్న మహిళ ఎవరంటే షర్మిల గారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నౌ ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్‌లో చేరింది కదా! వాళ్ళు పీసీసీ అధ్యక్షురాలి పదవి ఇస్తే ఏంటో మొత్తానికైతే పార్టీ కోసం తిరుగుతుంది. కానీ మళ్ళీ సేమ్ నిరుద్యోగ సమస్యను తీసుకుంది. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి ఇది. వీళ్ళు టైంకి నోటిఫికేషన్లు విడుదల చేయట్లేదు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రభుత్వం కాపాడుకోవట్లేదు. ఇంకా చాలా ఆరోపణలు. ఒకటి కాదు, రెండు కాదు. ఇన్ని రకాలుగా ఈరోజు అండ్ ఆవిడని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టారట. అరెస్ట్ చేసే టైంలో తన చేతికి గాయమైందని. నిజంగా వైఎస్ఆర్ గారి అబ్బాయి నన్ను ఇలా చేస్తున్నాడు. అసలు అతనిలో నిజంగా వైఎస్ఆర్ గారి ఆత్మకు శోభిస్తుంది ఈరోజు ఈ పరిస్థితి చూస్తే. నా తల్లి కూడా చాలా బాధపడుతుంది. వైఎస్ఆర్ గారి సిద్ధాంతాలు అంటే ఇవేనా? మా అన్న సరిగ్గా చేయట్లేదు. జగన్ని అంతు చూస్తా, నన్నే జైల్లో పెడతావా, నన్నే అరెస్ట్ చేస్తావా, ఉండు నీ అంతు చూస్తా అని చెప్పి గట్టి మాస్ వార్నింగ్ అయితే ఇచ్చి వదిలేసింది. కానీ నన్ను అడిగితే చాలా మంది తక్కువ మంది ఉంటారు పాలిటిక్స్లో అలా చేరి ఆ రేంజ్కి వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ చూస్తే 100% షర్మిల గారు నాకు తెలిసి రానున్న రోజుల్లో ఏంటో ఈ ఎలక్షన్లోనే ఏమన్నా మ్యాజిక్ చేస్తుందేమో అనిపిస్తుంది నిజంగా. వై? బికాజ్ అందరూ తిరుగుతారు పాలిటిక్స్లో, అందరూ విమర్శిస్తారు, అందరూ ధర్నాలు చేస్తారు, అందరూ చేస్తారు. కానీ కొంతమందికి మాత్రమే దాంట్లో అంటే మంచి పట్టు ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో బాగా ఇమిడిపోగలరు. ఇప్పుడు మంగళవారం నిరాహార దీక్ష ఎంత పెద్ద హిట్టో తెలుసా? ప్రతి మంగళవారం ఎక్కడ కూర్చుంటుందో, ఈవిడ ఏ ఏరియాలో కూర్చుంటుందో అని చెప్పేసి భయపడ్డ వాళ్ళు ఉన్నారు. అండ్ ఆవిడ నిరాహార దీక్షను అడ్డుకోమని చెప్పి ప్రభుత్వం భయపడే స్థాయికి వచ్చింది. ఆ రేంజ్లో దూసుకెళ్ళిపోతుంది. సరే, మొత్తానికైతే ఇప్పుడు అన్న వర్సెస్ చెల్లి ఫైట్ ఇంకెంత దూరం వెళ్తుందో మనం వేచి చూద్దాం.